నమస్తే. విక్టరీ టైమ్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు రెహమాన్ గారు. మీకు ఎటువంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ముందుగా మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు గురుగారు? నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేటువంటి ఒక అద్భుతమైన సైన్స్, చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే అసలు పిల్లవాడు పుట్టినప్పుడు ఇతనిది ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, ఇతను ఏం చదువుకుంటే బాగుంటుంది, అసలు ఇతనికి చదువు వస్తుందా రాదా, వివాహ స్థానం ఎలా ఉన్నది, ఈయన గవర్నమెంట్ జాబ్ వస్తుందా ప్రైవేట్ జాబ్ వస్తుందా, అలానే బిజినెస్ చేస్తాడా, బిజినెస్ చేస్తే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తాడు, అలానే మ్యారేజ్ ఎలా ఉన్నది, మ్యారేజ్ లేట్ అయిద్దా ఎర్లీగా అవుతుందా, మ్యారేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అలానే సంతానం ఉన్నదా లేదా, సంతానం ఉంటే అమ్మాయా అబ్బాయా, ఇలాంటి అన్ని విషయాలు. అసలు వీళ్ళు కొంతమంది ముభావంగా మదన పడుతూ ఉంటారు, ఎవరు ఏదైనా పలకరించినా కానీ పలకరిగా అది కూడా జాతక చక్రంలో తెలిసిపోయిద్దమ్మా. వీళ్ళు ఎందుకు ఇలా ముభావంగా ఉంటారు అనేటువంటి విషయం కూడా తెలిసిపోతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సైన్స్ ఆస్ట్రాలజీ అనేటువంటిది. దీనిలో అన్ని విషయాలు మనం కూలంకషంగా చూసుకోవచ్చు. పెళ్ళిళ్ళప్పుడు మనకి ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఈ సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలు బాగా పుట్టరు, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేవాళ్ళు. అలా ఆస్ట్రాలజీలోనే అది సేమ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళ కాదా తెలిసిపోయింది. సేమ్ బ్లడ్ గ్రూప్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే, నాడి ఉంటుంది, ఏ నాడి, ఇద్దరు భార్యాభర్త ఇద్దరు సేమ్ నాడి అనుకోమ్మా, పిల్లలు మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు, డిస్టర్బ్డ్ పిల్లలు పుడతారు, ఇబ్బందిగా ఉంటుంది. అదే నాడి మారితే అంటే బ్లడ్ మారినట్టు, అప్పుడు మంచి పిల్లలు పుడతారు. ఇలాంటివన్నీ పెళ్లి సంబంధాలప్పుడు అవన్నీ కూడా చూసుకోవడానికి ఇవన్నీ ఒక మంచి గైడ్ లైన్స్ అమ్మ. అంటే ఇదే జీవితం కాదు, ప్రతి ఒక్కరు ఇంక జాతకం మీదే బతకాలని కాదు నేను అనేది, మంచి గైడ్ లైన్స్కి ఉపయోగపడుతుంది. ఏదైనా ముఖ్యమైన కార్యం చేసుకునేటప్పుడు ఈ ఆస్ట్రాలజీ చూపించుకొని ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నిన్న రేపు సోమవారం ఒక అతను ఫారెన్ వెళ్తున్నాడు చదువుకోవటానికి. నా దగ్గరికి వచ్చి నాకు ఫారెన్ వెళ్ళే అవకాశం ఉందా లేదా అంటే, ఫలానప్పుడు ఫారెన్ వెళ్తాం అని చెప్పాను. సో రేపు మండే ఫారెన్ వెళ్తున్నాడు. అలా అంటే వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా ముందే చెప్పొచ్చు. కొంతమంది చూడు ఇలా ఫాలో అవ్వకుండా ట్రై చేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఫారెన్ వెళ్ళరు, డిస్టర్బ్ అయిపోతూ అలా ఉంటారు. అందువలన ఇవన్నీ విషయాలు తెలుసుకొని చేసుకుంటే, ముందే గైడ్ లైన్స్ తీసుకొని చేసుకుంటే, ఏదన్నా ఇబ్బంది ఉందని ఫారెన్ వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇబ్బంది ఉందనుకోమ్మా, అప్పుడు ఏం చేయొచ్చు, ఏమైనా రెమెడీస్ చేయొచ్చు. అవి కూడా చిన్న చిన్న రెమెడీస్. ఎవరికైనా వికలాంగులకి కాస్త భోజనం పెట్టామనుకో, వాడు ఏం చేస్తాడు, అయ్యా ఇవాళ నా కడుపు నింపారు ఎవరో కానీ వీళ్ళ కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా నేను ఆస్ట్రాలజీ చూస్తాను, ప్లస్ న్యూమరాలజీ, సచ్ ఎ గుడ్ సబ్జెక్ట్. తీసుకోమ్మా, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో, నమస్కారం అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. హలో హలో, డేట్ ఆఫ్ బర్త్, పేరు చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళది. నా పేరు జయశ్రీ. జయలక్ష్మి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ మంత్, డేట్ చెప్పండి. డేట్ 26. నవంబర్ 26. ఇయర్ ఇయర్ తెలీదా? 10 ఏంటి సార్? 2010. ఎవరండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఒక్కసారి ఇది టీవీ మ్యూట్లో పెట్టమ్మా, నువ్వు టీవీ చూస్తా మాట్లాడుతున్నావు. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా జయశ్రీ, నువ్వు టీవీ మ్యూట్లో పెట్టమ్మా అంటే. మీ బావ పేరు చెప్పండి. బావ పేరు తిరుపతి. అమ్మా ఆయన పుట్టింది 2010లోనా? 2010లో పుట్టడం ఏంటమ్మా, నువ్వు ఎక్కడ ఉండి మాట్లాడుతున్నావమ్మా? సరే, ఎనీవేస్ మీరు మళ్ళీ కాల్ చేయండి, కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. టీవీ అన్ని రాసుకొని అప్పుడు కాల్ చేయమ్మా. రైట్, ఓకే గురుగారు. నెక్స్ట్ వివాహ సమస్యలు. ఇప్పుడు న్యూమరాలజీలో వచ్చేటప్పటికి
వాళ్ళ పేరులో ఏ నంబర్లు ఉన్నాయి. పాజిటివ్ లేకపోయినా పర్లేదమ్మా, నెగిటివ్ ఉండకూడదు. ఫస్ట్ ఆ నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఎంతమందినో అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ నెగిటివ్ నెంబర్ యొక్క ఎఫెక్ట్ తప్పనిసరిగా పడిపోతుంది. దానిలో పర్టికులర్గా 18వ నెంబర్, ఆ 18వ నెంబర్ సౌందర్య గారిలో 18వ నెంబర్ అంత స్థాయికి వెళ్ళి టక్కన పడిపోవటం. శ్రీదేవి గారిలో 18వ నెంబర్, మన గాయత్రి గారిలో 18, ఇలా 18వ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగా పైకి వచ్చి సడన్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. చాలా మందిని చూశాను, అబ్జర్వ్ చేశాను. అంటే ఇలా నెగిటివ్ నంబర్స్ లేకుండా పేరు చక్కగా పెట్టుకుంటే ఆ నెగిటివ్ నెంబర్ నుంచి బయటపడిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కొంతమంది సిగ్నేచర్ చేస్తుంటారు. నేను ఒక పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చారు, ఆయన సంతకం చేయగానే కుర్రోడే 20-30 ఏళ్ళ లోపు కుర్రోడు సంతకం చేయగానే మీకు ఈ పార్ట్ అంతా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగాను. అవునండి, ఎలా చెప్పారండి అంటే ఆ సిగ్నేచర్లోనే వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తాయి. తీసుకోమ్మా. ఏలూరు నుంచి రమేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రమేష్ గారు. హలో, చెప్పండి మేడం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. రమేష్ నా పేరేనండి. రైట్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్, డేట్ చెప్పండి. 14/05/1991. 14/05/1991. ఏమైనా సమస్యలు ఉన్నాయండి? ఎందుకు లేవు, వివాహ సమస్యలు ఉన్నాయి. హలో, జాబ్ కోసం చూస్తున్నాను. సరే నాన్న. రమేష్ 14/5/1991లో పుట్టావు. అవును సార్. నిన్నందరూ రమేష్ అని పిలుస్తారా? అవును సార్. ఈ రమేష్ అనేటువంటి పేరే బాగాలేదు బాబు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రమేష్ అనేటువంటి పేరులోనే 20వ నెంబరు 28వ నెంబర్ అని 2 నంబర్లు వరస్ట్ నంబర్స్ ఉన్నాయి. ఇది ఫ్యామిలీ లైఫ్ అంతా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్లు. నువ్వేం చదువుకున్నావు బాబు? డిగ్రీ చదివావు. ఈ 14 వాళ్ళు వ్యాపారానికి మూల విరాట్లు అంట. వ్యాపారం చేసుకుంటే బాగుంటుందంట వీళ్ళకి. ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రజలు ఉంటారు. వర్తకోత్పత్తి రంగాల్లో రారాజులుగా రాణిస్తారు. ఏ చోటైనా నాయకత్వం వహిస్తారు. సో మీరు బిజినెస్ మీరు జాబ్ కన్నా బిజినెస్ చేసుకుంటే బాగా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు రమేష్ అనే పేరే బాగాలేదు. ఆ రమేష్ అనేటువంటి పేరులో అది పర్టికులర్గా వివాహ సమస్యలు, మెయిన్గా వివాహం అవ్వకపోవటం, లేదా వివాహం అయితే వివాహ సమస్యలు ఏర్పడటం, అలా ఉండేటువంటి 28వ నెంబర్ ఉంది. సమంత గారిలో కూడా అదే 28వ నెంబర్ ఉన్నది. ఆ 28వ నెంబరు పర్టికులర్గా చాలా ఇబ్బందులు పెట్టేటువంటి నెంబరు. ప్లస్ అప్ అండ్ డౌన్స్ లైఫ్, జీవితం అంతా అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది బాబు రమేష్ అనేటువంటి పేరు. ఇక రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఎవరు కూడా రమేష్ అనే పేర్లు పెట్టుకోవద్దు, దయచేసి చెబుతున్నా. రమేష్ అని కొంతమంది హిట్ అయ్యారంటే సరే, కొంతమంది హిట్ అవ్వచ్చు, ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నారండి. సినిమా యాక్టర్ కృష్ణ గారి పెద్ద అబ్బాయి పేరు కూడా రమేష్ కదమ్మా. ఆ రమేష్ కూడా డిస్టర్బ్ అయిపోయారు. ఇలా ఈ రమేష్ అనే పేర్లన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. అసలు దానిలో మంచి నంబర్లే లేవు. 28 అని ఒక వరస్ట్ నెంబర్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఏదన్నా కుదిరితే నీకు ఇంకేదన్నా పేర్లో ఇంకా ఏదన్నా ఉంటే అలా పిలిపించుకో. రమేష్ అని పిలిపించుకుంటే రేపు పొద్దున మ్యారేజ్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా ఆశ్రమంలో అయితే అమ్మ ఒక రమేష్ అని ఒక అతను, పోగు రమేష్ అని ఒక అతను, పొడుగు రమేష్ అని ఒక అతను, ఇలా చాలామంది ఉంటారు. ఎవరికి వివాహాలు కాల, ఈ వివాహాలు కాకపోవడం, డిస్టర్బెన్స్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆ రమేష్ అనే పేరు బాగాలేదయ్యా. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి కాల్ చేసి నీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే చూసి మాట్లాడతాను. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. తీసుకుందాం. ఉపేంద్రచారి గారు డోర్నకల్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే ఉపేంద్ర గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి తెలుసుకోవాలనుకుంటాను మేడం. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. విశాల్ మేడం, 11/5/2008 మేడం. విశాల్ 11/5/2008. 2008. ఓకే. పేరు విశాల్. అవును సార్. ఏదైనా సమస్య ఉందండి? హలో, చదువుకుంటున్నాడు మేడం. ఓకే. 11/5/2008లో పుట్టాడు. 11వ తారీఖు పిల్లలు పుడితేనండి ఇట్స్ మాస్టర్ నంబర్, ఒక అద్భుతమైనటువంటి నంబర్. 11వ తారీఖు పిల్లలు పుడితే జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. ఒకే నంబర్ 2 సార్లు వస్తాయి. చిరంజీవి గారికి ఒకే నంబర్ 2 సార్లు వచ్చింది, 22. వీళ్ళది వచ్చి 11. ఇలా ఒకే నంబర్ 2 సార్లు కనుక వస్తే మంచి బాగా క్లిక్ అవుతారు, జీవితంలో మంచి స్థితికి వస్తారు. ఈ అబ్బాయి డెస్టినీ కూడా 17 అని ఒక అద్భుతమైనటువంటి డెస్టినీ. మోడీ గారు కూడా 17, కేసీఆర్ గారు 17, ఇలా పెద్ద వాళ్ళందరూ 17వ నంబర్ అమ్మ.
ఈ అబ్బాయికి వచ్చి పేరు వచ్చి విశాల్ అని పెట్టారు, VISHAL, అంతేనండి. విశాల్లో 26వ నెంబర్ అని చాలా ఇబ్బందికరమైనటువంటి నెంబర్ ఉందమ్మా. ఇది వాళ్ళ ఎర్లీ లైఫ్లోనే మంచి మంచి ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోతారు. అసలు ఎవరి పేర్లో కూడా 26వ నెంబర్ రాకూడదు. 26వ నెంబర్ వస్తే బాగా డెవలప్ అవుతూ ఒక్కసారిగా సడన్గా డిస్టర్బ్ అయిపోతుంటారండి. సో విశాల్ అనేటువంటి పేరు అంత బాగాలేదు. ఒక్కసారి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా 4000 నెంబర్, స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి. అన్నీ చూసి ఆ అబ్బాయికి నేమ్లో చిన్న కరెక్షన్ చేసి మంచి నంబర్ ఇస్తానండి. ఆ నంబర్ ప్రకారం అబ్బాయి బాగా చదువుకొని పైకి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మీ బాబుకి పేరు వీతో పేరు బిగిన్ అయింది, వి ఫర్ విక్టరీ, వీతో ఎవరి పేర్లు బిగిన్ అయినా కానీ చాలా ఎక్సలెంట్గా డెవలప్ అవుతారు, చాలా బాగుంటుంది. కాబట్టి విశాల్ పేరు బాగానే ఉంది, కానీ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. కాబట్టి ఆ నెగిటివ్ నెంబర్ కరెక్ట్ చేసుకుంటే మీ అబ్బాయి మంచి పొజిషన్కి వెళ్ళడానికి వీటన్నిటికీ అవకాశం నెక్స్ట్ కాల్ ఉంటుంది. తీసుకుందాం. అలెక్య గారు ఉన్నారు. నమస్తే అండి అలెక్య గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. October 3, 2004 మేడం. అక్టోబర్ 3, 2004. 2004 చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. 3వ తారీఖు అంటేనే గురువు నంబర్. ఈ గురువు నంబర్లు వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉంటారమ్మా. వీళ్ళు పెద్దలను గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, వీళ్ళు చదువులో కానీ అన్నిట్లో కూడా బాగా రాణిస్తారు. నిన్నందరూ అలేఖ్య అని పిలుస్తారమ్మా. అవును సార్. ALEKHYనా? ALEKHYA. ALEKHYA అలేఖ్య. అలేఖ్యలో 18వ నెంబర్ అని ఒక వరస్ట్ నెంబర్ ఉందమ్మా. నువ్వేం చదువుకుంటున్నావు, ఏం చదివావు? డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. ఇప్పుడు ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోమ్మా. ఒక్క నిమిషం పడుతుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అంటే వస్తుందమ్మా. అక్కడ అలేఖ్య అని కొడితే 18వ నెంబర్ వస్తుంది. 18వ నెంబరు వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్. ఈ 18వ నెంబరు హెల్త్ని, PCOD ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి నెంబర్ ఉన్నదమ్మా. నీ ఫోన్లో కూడా వస్తుంది ఆ నెంబర్ 18 అని. ఆ 18 యొక్క ప్రొడక్షన్ అడిగితే ఆ ప్రొడక్షన్ కూడా చెప్తుందమ్మా. సౌందర్య గారి పేరులో 18 ఉంది, శ్రీదేవి గారి పేరులో. ఈ 18వ నెంబర్ అంతా కూడా ఎంత బాగా చదువుకొని ఎంత బాగా ఉన్నటువంటి పిల్లలైనా కానీ బాగా ఇబ్బంది పెడుతుంది. ఆ పేరే బాగాలేదు. అలేఖ్య అనేటువంటి పేరు బాగుంది, కానీ ఆ 18వ నెంబర్ బాగాలేదు. కాబట్టి ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి నాకు ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఎడం చేయి ఫోటో, ఆడపిల్లలు అయితే ఎడం చేయి ఫోటో, మగపిల్లలు అయితే కుడి చేయి ఫోటో, సెల్ఫీ, ఫేస్, ఇవన్నీ పంపించండి. పంపిస్తే అంతా కూడా స్టడీ చేసి ఆ నెగిటివ్ నెంబర్ 18 నెంబర్ లేకుండా తీసేస్తానమ్మా. పిలవటం అలేఖ్య అనే పిలుచుకుంటారు. కాకపోతే ఒక అక్షరం కలపడం వల్ల కానీ తీయటం వల్ల కానీ ఆ నెగిటివ్ నెంబర్ తీసేయటం వల్ల మీరు జీవితంలో బాగా పైకి రావడానికి, బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మీ డెస్టినీ 10వ నెంబర్ రావడం వల్ల మీరు మంచి గవర్నమెంట్ జాబ్ చేయడానికి వీటన్నిటికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయమ్మా. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఉప్పల్ నుంచి కాలర్ ఉన్నారు. నమస్తే అండి. హలో. హలో. నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బబిత, BABITHA. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10th September 10/9/1999. 1999. అమ్మా 10వ తారీఖు 9వ నెల 1999లో పుట్టావమ్మా. హలో, అవును. ఏం చదువుకున్నామ్మా? నేను బీటెక్ చేశానండి. నీకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు. ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. నీ డెస్టినీ అయితే 38/2 అని. అసలు వీళ్ళైతే ప్రైవేట్ గవర్నమెంట్ సైడ్ వెళ్తే మంచి మంచి ఆఫీసర్స్ అవుతారు. గ్రూప్ 1 ఆఫీసర్స్, IASలు, IPSలు అయ్యేటువంటి ఒక ఎక్సలెంట్ నెంబర్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి 10వ నెంబర్. 10 కూడా చాలా మంచి నెంబర్ అమ్మా. 1 + 0 1 కాబట్టి బాగా డెవలప్ అవుతారు. నీ పేరు అంతా భవిత అన్నారమ్మా. భవితానా? బబిత. బబిత. BHA VITHA. BABITHA. BABITHA. బబిత. బబితాలో 16వ నంబర్ ఉన్నది, 25వ నంబర్ ఉన్నది. ఎవరి పేర్లో కూడా 16వ నంబర్ ఉంటే చదివే చదువుల్లో ఇబ్బంది వస్తుంది, చేసే ఉద్యోగాల్లో ఇబ్బంది వస్తుంది, జరిగే వివాహాల్లో ఇబ్బంది వస్తుంది, వివాహం అయిన తర్వాత ఇబ్బంది వస్తుంది,
జపాన్ కూడా 16వ నంబరు. నువ్వు కూడా సాఫ్ట్వేర్ అంటున్నావు కాబట్టి ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకోమ్మా. చేసుకొని బబిత అని చెప్పి కొడితే దానిలో 16వ నంబర్ వస్తుంది. 16వ నంబర్ ప్రొడక్షన్ అడిగమ్మా. 16వ నంబర్ ప్రొడక్షన్ అడిగితే అక్కడ క్లియర్గా చెప్తాడనమాట. 16వ నంబర్ అంటే జపాన్ కూడా 16వ నంబరు. అన్ని ఇళ్ళు కట్టుకున్నాక వల్కాన్లు వచ్చి తీసుకెళ్ళిపోతాయి. వరల్డ్ ట్రేడింగ్ సెంటర్ కూడా 16వ నంబరు. అంతా బాగా డెవలప్ అయినా కూలిపోయి మళ్ళీ కడతారు. ఇలా జరిగే పనులన్నీ ఒక్కసారిగా ఆగిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి నంబర్ అమ్మ. అస్సలు బాగాలేదు. నీ డేట్ ఆఫ్ బర్త్ చూద్దామంటే నభూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉన్నది. ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ నీ డేట్ ఆఫ్ బర్త్. పేరే అస్సలు బాగాలేదమ్మా. ఆ 16వ నంబరు చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంతోమందిని ఇబ్బంది పెట్టింది. ఎవరి పేర్లో కూడా ఎలా ఉందండి అదే అమ్మ నువ్వు బీటెక్ చదివా నాన్న? నువ్వు బీటెక్ చదివావు. నువ్వేం చిన్నపిల్లవు కాదు, బీటెక్ చదివావు. నేను అనేది ఏంటంటే పేర్లు రేపు పెళ్ళికైనా పేరు కరెక్ట్ చేసుకొని చేసుకో. ఎందుకంటే పేరులో తాగుడిందం వస్తే మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ ఇలా తాగుడిందం వస్తే మొన్న పుష్ప 2లో సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగితే ఓన్లీ రేవతికి మాత్రమే ఇబ్బంది అయింది తా. ఓన్లీ తేజాకి మాత్రమే ఇబ్బంది అయింది తా. తరుణ్కే ఇబ్బంది అయింది తా. పునీత్ రాజ్ కుమార్కే ఇబ్బంది అయింది తా. ఇలా తాగుడిందం పేరులో ఉండకూడదమ్మా. నేను చెప్పానని నమ్మొద్దమ్మా. నువ్వు తా పేర్లు వచ్చిన వాళ్ళందరినీ చూడు. ముంతాజు, తస్లీమా, ఫాతిమా ఇలా తాగుడిందం వాళ్ళందరినీ ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ తాగుడిందం పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ పేరు బలంగా ఉంటే లైఫ్ బాగా ఉంటుందమ్మా. పెళ్ళికి పేరు మార్చుకోవడం అనేటువంటి సాంప్రదాయం మనకు ఉన్నది. ఏదో మీది ఉప్పలే అంటున్నారు కాబట్టి నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్లో మైత్రివనంలో నా ఆఫీస్ ఉందమ్మా. ఒక్కసారి వస్తే నీకు అంతా మంచి పేరు అంతా కూడా మంచి గైడెన్స్ ఇవ్వటమే కాకుండా అసలు ఇప్పుడు నీ పేరులో ఏ నంబర్ ఉంది, అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా నీ ఫోన్లోనే చదివిస్తాను. తర్వాత నేను కరెక్ట్ చేసిన తర్వాత అది ఎలా ఉన్నదో కూడా చదివిస్తానమ్మా. కరెక్ట్ చేసిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే నువ్వు ఇప్పుడు పేరు చదవగానే నీ లైఫ్ ఎలా ఉందో అలానే నీకు అర్థమైపోతుంది. మళ్ళీ కరెక్ట్ చేసినాక చాలా ఎక్సలెంట్ ప్రొడక్షన్ వస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అమ్మ. అలా చేసుకోవచ్చు. ఒక్కసారి ఏదైనా కానీ మంచిగా ప్రయత్నం చేసుకుంటే చాలా మంచి లైఫ్ని అనుభవించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. గురుగారు నరసింహ గారు లైన్లో ఉన్నారు. నమస్తే నరసింహ గారు. నజ్మా మేడం. నమస్తే మేడం. ఆస్మానా? నజ్మా. నజ్మానా? ఓకే నజ్మా గారు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు? నా బాబు గురించి మేడం. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పండి బాబుది. అబ్దుల్ హసీద్. అబ్దుల్ హసీద్. ఆ, స్పెల్లింగ్ చెప్పండి. HASEED హసీద్. అబ్దుల్ హసీద్. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 28/11/2013. 28/11/2013. అమ్మా ఏం చదువుతున్నాడమ్మా ఇప్పుడు? ఇప్పుడు 5th క్లాస్ సార్. బాగా ఏడిపిస్తున్నాడా స్కూల్కి వెళ్ళకుండా? స్కూల్కి వెళ్తాడు సార్. ఈ బాబు డేట్ ఆఫ్ బర్త్ 28 అమ్మా. 28వ తారీఖు పుట్టితే లైఫ్ చాలా బాగుంటుంది. 28వ తారీఖు పుడితే కాకపోతే ఫ్యామిలీ లైఫే డిస్టర్బ్ అవుతుంది. ఫ్యామిలీనే మెయిన్ పర్టికులర్గా ఆలోచించాలమ్మా. 28వ తారీఖు ఎవరు పుట్టినా కానీ వీళ్ళు మంచి స్టేజ్కి వెళ్తున్నారు. టాటా గారు కూడా 28వ తారీఖే పుట్టారు. వీళ్ళంతా మంచి స్టేజ్కి వెళ్తారు, బాగా చదివి మంచి జాబులు అన్నీ వస్తాయి. కానీ పర్సనల్ లైఫ్ బాగోదమ్మా. మీ అబ్బాయి డెస్టినీ 18 యూనిఫామ్లు వేసుకునే జాబులు చేస్తారు. పోలీసు, ఆర్మీ, నేవీ ఇలా యూనిఫామ్లు వేసుకునే జాబులు చేస్తారు. మీ అబ్బాయి పేరు వచ్చేటప్పటికి హసీద్ అనేటువంటి పేరు కూడా చాలా బాగా పెట్టావు. కానీ మీ అబ్బాయి పేరులో 13వ నంబర్ ఉన్నది. 3 13 9 18 అని. అరే 13 18 జోలికి వెళ్ళొద్దురా అని చెప్తుంటారు ముస్లిమ్స్. ఈ 13వ నంబర్ ఉందమ్మా. ఎలా ఉందంటే మీరు ఒక్కసారి మీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని హసీద్ అని చెప్పి కొడితే 13వ నంబర్ వస్తుంది. ఈ 13వ నంబరు అంతా మొండితనానికి సంబంధించినటువంటి నంబరు. అన్ని నోటి దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి నంబరు. ఒకవేళ జాబ్ 1/2 మార్కులో మిస్ అయింది, 1 మార్కులో మిస్ అయింది అంటారు. అందరూ అదే నంబర్ అమ్మ. అదంత బాగాలేదు. ఒక్కసారి మీదే ఊరు? ఒక్కసారి ఆ 4000 నంబర్కి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కుడిచేయి ఫోటో, సెల్ఫీ, ఫేస్ ఫోటో అన్నీ కూడా పంపియమ్మ. మొత్తం స్టడీ చేసి ఆ 13వ నంబర్ లేకుండా సెట్ చేసి మీకు పంపిస్తాను.
ఇక అక్కడి నుంచి మీ అబ్బాయి బాగా చదువుకొని జీవితంలో చాలా బాగా పైకి రావడానికి అన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి నాకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయమ్మా. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వసంత గారు లైన్లో ఉన్నారు. నమస్తే వసంత గారు. నమస్తే మేడం. నమస్తే అండి. వసంత. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 26, 1991. జనవరి 26, 1991. ఏం చేస్తుంటామ్మా ఇప్పుడు నువ్వు? ఏం సార్? ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేయట్లేదు సార్. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నేను నర్సింగ్ చేశాను. ఓకే, 26 వాళ్ళకి తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వచ్చిందమ్మా. నర్సింగ్ కోర్సు నీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. మ్యారేజ్ అయిందా లేదా? అయిపోయింది సార్. 2 kids కూడా. ఓకే బాబు, పాప. ఓకే, నిన్ను అందరూ ఏమని పిలుస్తారు? వసంత అని పిలుస్తారా? అవును సార్. వసంత. VASANTHA. VASANTHA. వసంతాలో తాగుడింతం ఉందమ్మా. సమంతాలో తా ఉందమ్మా. నాగచైతన్యాల్లో తా ఉంది. ఈ తాగుడింతం ఉంటే, తాగుడింతం ఉన్నటువంటి వాళ్ళకి పనులు ఆలస్యం అవటం కానీ, లేదంటే పర్సనల్ లైఫ్ ఇబ్బందిగా ఉండటం కానీ ఇలా జరుగుతూ ఉందమ్మా. ఆ వసంతాలో తా లేకుండా చూసుకోండి అమ్మా. ఈ రేవతి, ఈ సమంత, ఇలా తా, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ఇలా తాగుడింతం వచ్చినటువంటి వాళ్ళందరూ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చాలా ఇబ్బందులు పడుతున్నారమ్మా. ఏదైనా 26వ నెంబర్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కాకపోతే ఎర్లీ లైఫ్లో మొదట మంచి ఏజ్లో ఉన్నప్పుడే మంచి గుడ్ ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోతారంట. తర్వాత వీళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. నీకైతే గవర్నమెంట్ జాబ్కి చాలా బాగా అవకాశాలు ఉన్నాయమ్మా. 26వ నెంబర్ కాబట్టి వీళ్ళు ముందు బాగా కష్టపడి, జీవితంలో బాగా కష్టపడి పైకి వస్తారు. జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆ వసంతాలు ఆ తాగుడిని తీసేసి చక్కగా ఏదైనా వాసవి కానీ అలా మంచి పేరు పెట్టుకోమ్మా. అలా మంచి పేరు పెట్టుకొని అలా పేరుతో పిలిపించుకో చాలు. సర్టిఫికెట్లు ఏం మార్చక్కర్లేదు. అలా తాలేని పేరుతోటి పిలిపించుకుంటూ ఉంటే మీ లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ వస్తుంది నీకు. అలా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఆ 4000 నెంబర్కి ఒక్కసారి నీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ పెడితే నీకు ఒక మంచి పేరు పంపిస్తాను. నీకు ఎప్పుడు జాబ్ వస్తుంది, నీ లైఫ్ ఎలా ఉంటుంది, ప్లస్ నీకు ఎలా పిలిపించుకుంటే నువ్వు బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అన్నీ కూడా పంపిస్తానమ్మా. అవన్నీ ఫాలో అవుతూ ఉంటే నీకు మంచి జాబ్ వస్తువే కాకుండా నీ కుటుంబం అంతా కూడా బాగా డెవలప్ అవడానికి అన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ ఈస్ట్ గోదావరి నుంచి అనుష గారు ఉన్నారు లైన్లో. అనుష గారు నమస్తే అండి. నమస్తే అండి. అనుష మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే. శివతేజ. శివతేజ. రైట్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? ఓకే. సెప్టెంబర్ 1, 1993. సెప్టెంబర్ 1, 1993. శివతేజ ఏమవుతారమ్మా మీకు? అన్నయ్య. అందరు శివ అంటారా, తేజ అంటారా? తేజ ఫ్రెండ్స్ అంటే శివ అంటారు, ఇంట్లో అయితే తేజ అంటాం. తేజ అంటారు. ఏం చేస్తుంటాడు మీ అన్నయ్య? చార్టెడ్ అకౌంటెంట్. అమ్మ, తేజలో తాగుడింతం ఉందమ్మా. ఈ తాగుడింతం ఉన్న వాళ్ళందరూ కూడా లేట్ సెటిల్మెంట్ అవుతున్నారు. మ్యారేజ్ విషయంలో కానీ పర్సనల్ విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారమ్మా. అందువల్ల మీ బ్రదర్ని చక్కగా శివ అని పిలుచుకో. మీ బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 నంబర్ 1 అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. డెస్టినీ వచ్చి 32. చాలా తెలివిగల పిల్లలు. 32 లక్కీయెస్ట్ పర్సన్స్, మంచి తెలివిగల పిల్లలు. కానీ తేజాలో తాగుడింతం ఉండటం ఒకటి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి టోటల్గా కుదిరితే శివ అనే పిలిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మ. ఆ శివాలో కూడా 4 అక్షరాలు కాదు, SIVA శివ 4 అక్షరాలు కాకుండా అది కరెక్ట్ చేసుకొని అలా పిలిపించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ బ్రదర్ గురించి ఏ విషయం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మ్యారేజ్ గురించా ఏంటి? జాబ్ చేస్తున్నాడు, ఇంకా మంచి జాబ్ ఏదైనా ఉంటుంది. డెఫినెట్గా మంచి జాబ్లోకి వెళ్తాడమ్మా. 1వ తారీఖు వాళ్ళు జీవితంలో మంచి స్థితికి వెళ్తారు, నంబర్ 1 అవుతారు, మంచి జాబ్లోకి వెళ్తాడు. లైఫ్ అంతా కూడా బాగుంటుంది. ఆ తేజ పిలవటం ఆపేసేయండి మీ ఇంట్లో కూడా. ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ ఏందమ్మా? తేజ అనేనా? సంధ్యా థియేటర్ దగ్గర తేజ అనేనా బర్నింగ్ టాపిక్? అంటే అవునండి. ఇలా బర్నింగ్ టాపిక్లు మనకు వద్దమ్మా. మనకి బర్నింగ్ టాపిక్లు మనకు వద్దు. మనకు మామూలు హ్యాపీయెస్ట్ లైఫ్ గడిపితే చాలమ్మా. అందుకని తేజ ఆపేసి శివ అని పిలిపించుకుంటూ ఉండండి.
అది కూడా కొంచెం కరెక్షన్ చేస్తే బాగుంటుంది అమ్మా. శివ పేరు కూడా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా కరెక్షన్ చేస్తే బాగుంటుంది. నాకు ఒక్కసారి ఆ 4000 నెంబర్కి మీ బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, రైట్ హ్యాండ్ ఫోటో, సెల్ఫీ అన్నీ వాట్సాప్ చేయండి అమ్మా. ఒక్కసారి చూసి అన్నీ కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ శివసాయి ఉప్పల్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే శివసాయి గారు. హలో నమస్తే. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించే. శివసాయి పేరు. శివసాయి 12th November 2003. 12th November 2003. ఇప్పుడు ఏం చదువుతున్నామ్మా? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏదైనా బ్యాక్లాగ్స్ వచ్చి కంప్లీట్ అయినాయా? లేదు బ్యాక్లాగ్స్ ఏం లేవు. వచ్చి కంప్లీట్ అయినాయా అంటున్నా? లేదు లేదు. ఓకే. నిన్నందరూ ఏమని పిలుస్తారు? శివసాయి అంటారా? అవును అవును శివసాయి అంటారు. పూర్తిగా పిలుస్తారా శివసాయి అని? అవును శివసాయి SHIVA అంతేనా? SIVAనా? SHIVA. శివసాయి SAI సాయి 21/3 34/7. ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్. పేరు కూడా శివసాయి ఎక్సలెంట్గా ఉందమ్మా. మొదట్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని జీవితంలో మంచి పర్మనెంట్ జాబ్, మంచి డొమెస్టిక్ లైఫ్, మంచి కుటుంబం, అద్భుతంగా ఉండేటువంటి నంబర్ అయ్యా. శివ అని కట్ చేయొద్దు, సాయి అని కట్ చేయమాక. శివసాయి అని పూర్తిగా పిలిస్తే ఒక అద్భుతమైనటువంటి నంబర్ వచ్చింది. చాలా చాలా బాగుంది. శివసాయి అనే పిలిపించుకో. శివసాయి అని కనుక పిలిపించుకుంటే నీ లైఫ్ అంతా కూడా తప్పనిసరిగా చాలా బాగా డెవలప్ అవుతావు. 34 అని ఒక అద్భుతమైన నంబర్ వచ్చిందయ్యా. అమాంగ్ ద నంబర్ 7 series, దిస్ నంబర్ ఈజ్ ద బెస్ట్. పీపుల్ హూ హ్యావ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్ విల్ బి గ్రేట్ స్కాలర్స్ అండ్ ఫేమస్ మ్యాన్. దే హ్యావ్ యాటిట్యూడ్ ఫర్ రీసెర్చ్ వర్క్. దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ క్లియర్లీ. దే విల్ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ హెల్త్ అండ్ హెల్ప్ మెనీ పీపుల్. అద్భుతమైనటువంటి పేరు. శివసాయిని కట్ చేయకుండా పిలిపించుకోయా. లైఫ్లో బాగా పైకి వస్తావు. 12వ నంబర్ కాబట్టి 12 అంటే 1 + 2 3 గురువు నంబర్. గురువు నంబర్ వాళ్ళు పెద్దలను గౌరవిస్తారు, తల్లిదండ్రులను గౌరవిస్తారు, చాలా మంచి పిల్లలు, అంతా బాగుంది. కానీ ఈ 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరో ఒకళ్ళని ఇష్టపడి లైఫ్ పాడు చేసుకుంటున్నారు. దయచేసి ఇష్టపడమాక ఎవరిని కూడా. చక్కగా నీ పని నువ్వు చేసుకో. మంచి జాబ్ అంతా వచ్చి అంతా సెటిల్ అయినాక ఆ తర్వాత నీ ఇష్టం. ఎందుకంటే నేను ఎంతోమందిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ 3వ తారీఖు వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో మాటలు చెప్తే వాళ్ళని నమ్మేసి లైఫ్ ఇబ్బంది తెచ్చుకుంటున్నారు. అలా చేయకుండా చదువుకునే టైంలో బాగా చదువుకో. లైఫ్ అంతా సెటిల్ అయినాక ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోయా. ఇప్పుడు మాత్రం ఈ ప్రేమలు వాటి జోలికి వెళ్ళమాక. నీ లైఫ్ చాలా బాగుంది, పేరు అంతకన్నా బాగుంది. థ్యాంక్ యూ. రైట్ గురుగారు. ఆకాష్ ఆదిలాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు ఆకాష్. ఆకాష్ డేట్ ఆఫ్ బర్త్ 24/7/2000. 24/7/2000. 2005 2000. 24వ తారీఖు పుట్టావు. 24 ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు. ప్రజల ఆదరణ ఉంటుంది. అతి తక్కువ కాలంలో ప్రఖ్యాతి గాంచగలరు. వీరు తమకంటే ఉన్నత స్థాయి జీవిత భాగస్వామిని పొందగలరు. పురుషులకు అందం, గుణం, సంపద కలిగిన భార్యలు లభిస్తారు. స్త్రీలకు అందం, కీర్తి, గౌరవాలు కల భర్తలు లభిస్తారు. కర్తవ్యం మరొక నిజాయితీగా జీవిస్తారు. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అయ్యా నీది. డెస్టినీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. 15 అని పనిలో ఏకాగ్రత కనబర్చి విజయం సాధిస్తారు. ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు. ఇప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు? డిగ్రీ అయ్యి మన జాబ్ కోసం ట్రై చేస్తున్నాం సార్. ఇప్పుడు నీ పేరులో అయ్యా ఆకాష్లో 12వ నెంబర్ అని ఒక వరస్ట్ నెంబర్ ఉంది. నువ్వు పుట్టిందేమో 24, 2 + 4 6. పేరేమో 3, 1 + 2 3. 6 పువ్వులు 3 కాయల్లాగా ఉంటుందంట వీళ్ళ జీవితం. ఆకాష్ అనేటువంటి పేరు అస్సలు బాగాలేదు నాన్న. నీ డేట్ ఆఫ్ బర్త్కి అస్సలు బాగాలేదు. దానిలో 13వ నెంబర్ అని ఇంకొక వరస్ట్ నెంబర్ ఉంది ఆకాష్లో. నువ్వు డిగ్రీ చదివావు కదా, ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని ఆకాష్ అని కొట్టు. 12వ నెంబరు, 13వ నెంబర్ వస్తుంది. ఈ 13వ నెంబర్ అన్నీ నోటి దాకా వచ్చి మిస్ అయ్యేటువంటి ఒక వరస్ట్ నెంబర్. డేట్ ఆఫ్ బర్త్ చూద్దామంటే నభూతన భవిష్యత్తు అన్నట్లున్నది. 24వ తారీఖు పుడితే ప్రభుత్వపరమైన పెద్ద పదవుల్లో ఉంటారు. నీ డెస్టినీ చూద్దామంటే 15వ నెంబరు. పనిలో ఏకాగ్రత కనిపించి విజయం సాధిస్తారు. నీ పేరే అస్సలు బాగాలేదయ్యా.
ఆ తర్వాత అది కాక ఆకాష్ అనేటువంటి పేరులో నంబర్లు బాగాలేదు, ఆ ఇష్ అనేటువంటి సౌండ్ కానీ ఇవన్నీ కూడా బాగాలేవు. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4300 నంబర్కి నీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, కుడి చేయి ఫోటో, సెల్ఫీ అన్నీ వాట్సాప్ చేస్తే అన్నీ చెక్ చేసి నీకు మంచి 6వ నంబర్లో పేరు పెడతా. నువ్వు 24 పుట్టావు కాబట్టి 24లో పేరు పెడితే నువ్వు జీవితంలో బాగా డెవలప్ అవడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్ గురుగారు, మా కాలేజ్ అందరికీ చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి మన విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంతో మీ ముందు కలుసుకుంటాము. నమస్తే.